రామ్టాక్కి తిరిగి స్వాగతం. నిన్నటి రోజు తెలంగాణకి అతి ముఖ్యమైన రోజు. తెలంగాణ అస్తిత్వం ముడిపడి ఉన్న రోజు. ఎందుకని మనం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణలో కూడా వాడన వీధి వీధిన జరుపుకుంటాం. కానీ సెప్టెంబర్ 17న జరుపుకో. ఆగస్టు 15న దేశమంతా స్వతంత్రం జరుపుకునే టైంలో తెలంగాణలో చీకటిలో మగ్గాం. త్రివర్ణ పతాకాన్ని పైకి ఎగరేస్తే జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇది మొత్తం హైదరాబాద్ సంస్థానంలో. హైదరాబాద్ సంస్థానం అంటే తెలంగాణలోని 8 జిల్లాలు, మరఠ్వాడాలోని 5 జిల్లాలు, ప్రస్తుత కర్ణాటక హైదరాబాద్లోని 3 జిల్లాలు. ఇక్కడ స్వాతంత్రం రాల ఆగస్టు 15. సెప్టెంబర్ 17న యూనియన్ సైన్యాలు దాడి చేసి నిజాం సంస్థానాన్ని లోబర్చుకుంటేనే స్వాతంత్రం వచ్చింది. కానీ ఆగస్టు 15న జరుపుకుంటాం, కానీ సెప్టెంబర్ 17న వాడన జరుపుకో. వినటానికే వింతగా ఉంది కదా, కానీ అది వాస్తవం. ఎందుకంటే కొంతమంది దానికి కుంటి సాకులు ఎత్తుక్కుంటున్నాం. ఏంటి, కొంతమంది ఏమంటారు విమోచనం కాదు విలీనం, మరికొంతమంది విలీనం కాదు ప్రజాపాలన. నాకు ఏం అర్థం కాల. విలీనం అంటే ఏంటి? స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకొక దాంట్లో విలీనం కావటం అనేది అలా జరిగిందా? మైసూరు సంస్థానం జరిగింది, తిరువనంతపురం సంస్థానం జరిగింది, కాశ్మీర్ కూడా జరిగింది. కానీ హైదరాబాద్ అలా జరగలేదే. హైదరాబాదు సంస్థానం చుట్టుపక్కల మొత్తం మిలిటరీ దిగి నలుమూలలా దాన్ని దిగ్బంధించి హైదరాబాద్ని వచ్చేసరికి నిజాం లొంగిపోయాడు. ఇది విలీనమా? ఒకవేళ విలీనం అనుకున్నా విమోచన విముక్తి అయిన తర్వాతనే విలీనం. అది మర్చిపోతున్నాం మనం. అంటే దీన్ని అడ్డం పెట్టుకొని సెప్టెంబర్ 17వ తేదీ నిజమైన స్వాతంత్ర దినోత్సవం అయిన రోజు తెలంగాణకి ఎందుకు మనం జరుపుకోవట్లేదు? ఎక్కడుందండి అసలు అది? ఆగస్టు 15ను జరుపుకోవటంతో మనం మిగతా దేశంలో వచ్చినందుకు హైదరాబాదు సంస్థానంలో ఆగస్టు 15 స్వాతంత్రం రాలేదు కదా. అదేమంటే ఏమంటారు, ఇందులో బీజేపీ రోల్ ఏంటి? అరే, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోల్తో సంబంధం లేదండి. ప్రతి వాళ్ళని జరుపుకుంటాం. అప్పటికి పుట్టని వాళ్ళం స్వాతంత్రం వచ్చిన రోజుకి. అక్కడ దాకా ఎందుకు? ప్రస్తుత ప్రధాని మోడీ ఆ రోజుకు పుట్ల 1947 ఆగస్టు 15కి. మరి ఆయనే జరుపుతున్నాడు. అక్కడ దాకా ఎందుకండి? దీని గురించి ఎక్కువ మాట్లాడే కమ్యూనిస్టుల గురించి చెప్తాను. మరి సాయుధ పోరాటం పేరుతోటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆ రోజు బ్రిటిష్కి మద్దతు ఇచ్చి క్విట్ ఇండియాకి మద్దతు ఇవ్వని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది కదా. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన బీటీ రణదవే నాయకత్వాన కమ్యూనిస్ట్ పార్టీ ఇది బూటకపు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం కాదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ జరుపుకుంటుంది కదా. కాబట్టి ఇలా అసలు ఎవరూ వత్తాసు పలకనటువంటి, ఏ పార్టీ మోయనటువంటి నేతాజీని ప్రజలే జరుపుకుంటున్నారు కదా స్వాతంత్ర వీరుడిగా. ఎక్కడదండి ఇదంతా? కూడా ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి చరిత్రను దాచిపెడతారా? అతి గొప్ప పండగ అయిన తెలంగాణ పండగ, అది మీరు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, ఉమ్మడి ఆంధ్ర వాళ్ళు జరపట్లేదు సెప్టెంబర్ 17, అది ఆంధ్ర పాలకుల నైజం అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పటి పాలకులు ఎందుకు జరపట్లేదు? గత 10 సంవత్సరాల కేసీఆర్ జరపలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి జరపట్లేదు. దానికి రకరకాల పేర్లు పెట్టి రకరకాల కుంటి సాకులతోటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం జరిపినప్పుడే అది ప్రచారంలోకి వస్తుంది. చెప్పండి, మీరు చరిత్రలో మీ పాత్ర ఏంటో అప్పుడు మీరు చెప్పుకోండి, ఎవరి పాత్ర వాళ్ళది. అట్లానే రజాకారులు జరిపినటువంటి దౌష్ట్యాలంతా కూడా చెప్పుకోండి, ఎన్ని గ్రామాలు తగలబెట్టారో చెప్పండి.
కమ్యూనిస్టుల గురించి నేను అమోఘమైన పాత్ర పోషించారు నిజాంకి వ్యతిరేకంగా, దాన్ని నేనే కాదనట్లేదు. 10 లక్షల ఎకరాలు పంచారు పేద ప్రజలకి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సంఘం పేరుతోటి గ్రామాల్లో ఐక్యం చేసి నిజాం సాయనానికి వ్యతిరేకంగా పోట్లాడారు, రజాకారులకు వ్యతిరేకంగా పోట్లాడారు. అది మీరు చెప్పుకోండి, కానీ పండగే జరుపుకోకపోతే ఎట్లా? పార్టీ ఆఫీసులో జరుపుకుంటారా పండగలు? ఇదేనా? మరి ఆగస్టు 15కి ప్రతి గల్లీ జరిగేటప్పుడు తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసి సెప్టెంబర్ 15 ప్రతి గల్లీలో ఎందుకు పండగ జరుపుకోరు? కమ్యూనిస్టులు ఉన్నారు పోరాడిన దాంట్లో, ఆర్య సమాజ్ ఉంది, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఉంది. అయినా పక్కనున్న మరట్వాడలో జరుపుతారు, కర్ణాటక హైదరాబాద్లో జరుపుతారు. జరపనటువంటి ఒకే ఒక ప్రాంతం తెలంగాణ. మరి బీజేపీ చెప్పే దాంట్లో నిజముందనిపిస్తుంది కదా. మరి తెలంగాణలో ఎందుకు జరపట్లేదు? ఓవైసీ కోసం, ఓవైసీకి భయపడి జరపట్లేదా? లేకపోతే అప్పటి పాలకులు పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లింలు వ్యతిరేకిస్తారని జరపట్లేదా? ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదే, నిజాం నవాబ్కు వ్యతిరేకంగా జరిపినటువంటి పోరాటమే కదా. మీరెందుకు అట్లా భుజాలు దమ్ముడుకుంటున్నారు? షోయబుల్లా ఖాన్ ఎవరు? ఇమ్రాజు పత్రిక నడిపేటువంటి వ్యక్తిని దుర్మార్గులు రజాకారులు వచ్చి ఆయన హత్య చేశారు కదా. మరి అట్లనే దొడ్డి కొమరయ్య ఎవరు? చాకలి ఐలమ్మ ఎవరు? వీళ్ళకి స్వాతంత్ర వీరులండి. వీళ్ళు స్వాతంత్ర వీరుల కింద ప్రభుత్వమే గుర్తించింది కదా. అది జరుపుకోవటానికి మీరు బీజేపీ జరుపుకోండి, కాంగ్రెస్ జరుపుకోండి, కమ్యూనిస్టులు జరుపుకోండి, కానీ అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోండి. అసలు దీన్ని స్వాతంత్ర దినోత్సవంగా గుర్తించండి. సెప్టెంబర్ 15 ప్రజాపాలన ఏంటి? తలకాయ లేనటువంటి ఆర్గ్యుమెంటు. హైదరాబాదు సంస్థానం మీరు సైన్యంతో లొంగ తీసుకొని విలీనం చేసుకోకపోయేటట్టయితే ప్రజాపాలన ఎక్కడి నుంచి వచ్చేది? ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా ఇది? అయినా తెలంగాణ అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ఎందుకు జరపలేదో చెప్పాలి. ఓవైసీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటానిక? ఎందుకంటే ఓవైసీ ఎవరు వారసుడండి? ఆ రజాకారుల వారసుడే ఇవాళ ఓవైసీ. అయినా మీరు చరిత్ర వాళ్ళని నేను ఇవాళ ముస్లింలు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కదా. చరిత్రని ఎందుకు జరుపుకోవటానికి ఎక్కడ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ లేదండి. అది తెలంగాణ తెచ్చుకోండి. ఇప్పటికైనా ఒక ప్రతిజ్ఞ తీసుకుందామండి. ఎవరైతే సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారో వాళ్ళకే ఓటేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రతిజ్ఞ తీసుకోండి. అప్పుడు కానీ ఈ పార్టీలన్నీ దారికి రావు. స్వాతంత్ర దినోత్సవం రాజకీయాలు ఏంటండి? ఎంతోమంది పట్టాడతారు. ఆగస్టు 15కి ఒక కాంగ్రెస్ పార్టీ పనిచేసిందా? ఎంతమంది ధీరులు వీరులు పనిచేశారు. తెలంగాణ పోరాటంలో కూడా అంతే. అన్ని షేడ్స్, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో ముడిపెట్టుకొని అసలు పండగను జరుపుకోపోవటం పెట్టి, అన్నిటికన్నా పెద్ద పండగ తెలంగాణలో సెప్టెంబర్ 17 స్వాతంత్ర దినోత్సవం. పేర్లు ఏదైనా పెట్టుకోండి. ఇప్పటికైనా మరుగుపడిన చరిత్రను బయటకు తీసుకురావలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. మరుగుపడిన చరిత్రని, తెలంగాణ పండగని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. వచ్చే సంవత్సరంకైనా సరే తెలంగాణ ప్రజలు ఘనంగా దీన్ని జరుపుకుంటారని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.